ఇప్పుడున్న కంటెస్టెంట్లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు? అందరూ గట్టి కాంపిటీషన్ అండి. ఎవ్రీ వన్స్ డిజర్వింగ్ దేర్. బట్ ఎవరో ఒకళ్ళే విన్ అవ్వాలి. దట్స్ ట్రూ. ప్రాసెస్ కాబట్టి మే ద బెస్ట్ విన్ అండి. మీకు ఎవరు అనిపిస్తుంది? మీ ఫేవరెట్ సింగర్స్ ఉన్నారా దాంట్లో? మీ కంటెస్టెంట్స్ పాడతారండి. అలా అలా అనడానికి లేదు. అంటే ఒక టాప్ 12 లో ఎవరితో ఒకరితో కనెక్షన్ అయింది. తర్వాత వాళ్ళ కొంతమంది పాటకి కనెక్ట్ అవుతాం. సో అట్లా ఎవరైనా ఉన్నారా మీకు? డెఫినెట్గా చెప్పాలి అంటే ముగ్గురు అనుకున్నాను. ముగ్గురులో ఎవరైనా ఎట్లా చెప్పాలా? ఎందుకండి పేర్లు చెప్పండి. ఏం కాదండి, అంత క్యూట్ గా అడిగితే. పర్లేదు చెప్పండి. అందరూ డిజర్వింగ్. అంటే ఇప్పుడు మేము టాప్ 12 కి రావటం అనేది ఇట్స్ హ్యూజ్ అచీవ్మెంట్ మా అందరికి. ఇప్పుడు ఉన్న వాళ్ళల్లో అంటే డెఫినెట్లీ నాకు కేశవ్ is also a very good friend of mine. So Keshav and I'm thinking Bharat and Nazir. ఈ ముగ్గురులో మీ ఫేవరెట్? ఈ ముగ్గురులో ఫేవరెట్ అంటే ముగ్గురులో ఐఎమ్ గెస్సింగ్ ఎవరో ఒకరు డెఫినెట్లీ దే బీ టాప్ 1 అని. దే బీ టాప్ 1 అని అనుకుంటున్నాను. అదే విన్ అవుతారని. ఓకే, కమింగ్ టు బ్యాక్, ఇందాక మీరు ఒక సాంగ్ పెట్టారు కదా బాలసుబ్రహ్మణ్యం గారిది. సో బాలు గారి నుంచి అన్ని రోజులు మీరు ట్రావెల్ చేసిన తర్వాత విన్ అయ్యారు. సో అంటే ఆయన జ్ఞాపకాలు మీతో ఎన్నో ఉండి ఉంటాయి బిహైండ్ ద సెట్స్ కానీ చాలా. ఎందుకంటే బాలుగారితో వర్క్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయన గురించి అసలు గొప్పగానే చెప్తారు. అసలు బాలుగారు అంటే మాకు ఫాదర్ అని అన్నట్లు మాట్లాడతారు. సో ఒక్కసారి మీకు ఆయన నో మోర్ అని అనిపించినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? అలాంటి ఎక్స్పీరియన్స్, ఆయనతో ఉన్న ఎక్స్పీరియన్సెస్ మీకు ఎప్పుడైనా గుర్తొస్తూ ఉంటాయా? డెఫినెట్గా అండి. చాలా అంటే పాడత తీగలో నాకు షార్ట్గా చెప్పాలి అంటే నాకు ఈజ్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే నాకు చెప్పా కదా ఫస్ట్ టైం పాడత తీగలో పాడడం అక్కడ ఆయన ముందు. అండ్ దట్ వాస్ మై ఫస్ట్ ఎవర్ రియాలిటీ షో. దానికి ముందు సూపర్ సింగర్లో హేమచంద్రతో ఒక పాట కంటెస్టెంట్గా జస్ట్ అలా ఎయిర్టెల్ కాంటెస్టెంట్గా వచ్చి పాడి వెళ్ళాను తప్ప నా అసలైన స్టేజ్ ఎక్స్పీరియన్స్ వాస్ పాడతా తీయగా. సో సార్ దగ్గర బాలుగారి దగ్గర పాడేటప్పుడు ఏం పర్లేదమ్మా, రిలాక్స్. ఇక్కడ కూడా ఇండియన్ ఐడల్లో కూడా అందరూ వెల్కమింగ్గా ఉన్నారు. ఇట్స్ ఓకే, ఐ యూ నర్వస్, యూ వాంట్ వాటర్, ఇలాగే ఉన్నారు. సో బాలుగారి దగ్గర ఏంటంటే సింగింగ్ పరంగా ఎంత నేర్చుకుంటామో ఒక మనిషిగా కూడా ఎలా ఉండాలి అనేది అంతకు మించి నేర్చుకుంటాం. అండ్ ఆయన అందరితో ఒక అంటారు కదా చిన్నపిల్లలాగా చాలా క్యూట్గా. సో అది దట్ వాజ్ ఇన్స్పైరింగ్ అండి. దట్ చాలా ఇష్టం నాకు ఆయనలో పర్సన్గా అండ్ మ్యూజికల్గా. సో ఆల్సో ఆయనతో నాకు పాడతీగా ఫైనల్స్ అయిపోయాక టెలికాస్ట్ అవ్వకముందు ఆయనతో పాడే అవకాశం వచ్చింది స్టేజ్ మీద. ఒక స్పర్శ్ ఈవెంట్కి ఉన్న సింగర్స్తో పాటు నన్ను కూడా ఆయనే కాల్ చేసి అదొక ఎక్స్పీరియన్స్. మళ్ళీ ఆయనతో పాడడానికి అవకాశం వచ్చింది. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. తర్వాత నాకు గ్యాప్ వచ్చింది, ఐ కుడెంట్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ థ్యాంక్ఫుల్ టు గాడ్ అండ్ బాలు గారు అండ్ పాడతీగా ఈటీవీ వాళ్ళు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండి. ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్.